ఇడ్లీ రవ్వతో వడియాలు పెడుతున్నాను. తీసుకున్నాను. ఇది ఒకసారి శుభ్రంగా కడిగేసుకుందాం. ఇలాగా కడిగి పెట్టేసుకోవాలి. ఒక అరగంట నానబెట్టుకుంటే బాగుంటుంది. ఇందులో పచ్చిమిర్చి గుండా కానీ అల్లం గుండా కానీ వేయట్లేదు. కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఎసరు మరుగుతుంది. ఇప్పుడు ఇందులో కడుక్కుని ఉంచుకున్న నూక వేసేసుకుందాం. ఒక గిన్నె సరిపోలేదని ఇంకొక గిన్నెలోకి మార్చాను. ఇది బాగా ఉడకనివ్వాలి. ఇలాగా బాగా ఉడకనివ్వాలి. ఇడ్లీ రవ్వ ఉడికిపోయింది. ఈ రకంగా ఉడికాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని డాబా పైకి పట్టుకెళ్ళి పెట్టేసుకుందాం. ఇలా పెట్టేసుకుంటామే. వడియాలు ఏంటంటే రేపు మధ్యాహ్నం దాకా ఎండాలి. ఇడ్లీ రవ్వతో వడియాలు పెట్టేసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.